ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఏఎస్పీ గారికి, ఆర్టీఓ గారికి, ఎంపీడీఓ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, ఎస్ఐ గారికి, మన వెటనరీ డాక్టర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ, మరియు మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంతో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందో అవన్నీ కూడా ప్రజలకు చేరాలి. చేరిన తర్వాత వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారో లేరో తెలుసుకోవడం కోసం ఇటువంటి గ్రామ సభలు పెట్టడం జరిగింది. మీకు ఏదైనా సమస్య ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఏ పథకాలు మీకు రాకపోయినా మా దృష్టికి, అధికారుల దృష్టికి కనుక తీసుకొని వస్తే తప్పకుండా ఆ పథకాలందరినీ కూడా మీకు రావడం కోసం మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ కావచ్చు, 5 లక్షల రూపాయల ఆరోగ్యాన్ని 10 లక్షల రూపాయలు చేయడం కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని ప్రతి దాన్ని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలని కోటీశ్వరులను చేయాలి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలని ఒక పకడ్బందీ ప్రణాళికతోని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి దానికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండి కూడా ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మన టేక్మోట్ల గ్రామానికి రమేష్ రెడ్డి గారి చొరవతోని మన 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు కావచ్చు, మన డ్రైనేజీలు కావచ్చు, మొన్న రీసెంట్గా కూడా ఒక అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 2 ఉండే 3వ బిల్డింగ్ కూడా మనకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు లేదంటే కూడా రమేష్ రెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్తే అది కూడా మనకు త్వరలోనే వస్తూ ఉంది. తర్వాత మనకు ఈ హెల్త్ సబ్ సెంటర్కి కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా రమేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోతున్నాం కలెక్టర్ గారికి చెప్పి, అది కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి అది కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి మనకు ఇందిరమ్మ ఇండ్లలో 84 ఇండ్లు వచ్చి ఉండే, వాస్తవంగా 3కి ఇబ్బంది జరుగుతూ ఉంది. దాంట్లో రమేష్ రెడ్డి గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ 3కి కూడా శాంక్షన్ అయ్యే విధంగా చేయాలని. జాలలింగమ్మ వాస్తవంగా చాలా నిరుపేదరాలు, ఆమెకు భూమి లేదు, భర్త లేడు, ఆమె తింటేందుకు కూడా తినే పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, నిరుపేదలకే ఖచ్చితంగా లబ్ధి జరగాలని ఏదైతే కృతనిశ్చయిత ఉందో, ఇటువంటి లబ్ధిదారులకు కనుక న్యాయం జరగకపోతే నిజం కూడా ఆ పథకానికి లాభం కూడా ఉండదు. కాబట్టి మనం తప్పకుండా వాళ్లకు మరి శిరీష, తర్వాత దాసర సబ్జానా, ఈ 3కి చొరవ తీసుకొని రమేష్ రెడ్డి గారు కలెక్టర్తో మాట్లాడి ఆ 3 ఇండ్లని కూడా తప్పకుండా శాంక్షన్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా హై స్కూల్ కానీ, ప్రైమరీ హై స్కూల్ కానీ మాకు ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. రమేష్ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఒక విహారయాత్ర దగ్గరలో ఉంటుంది, నాగార్జున సాగర్ కాబట్టి బుద్ధవరం పరిశీలన, బుద్ధవరం వాళ్ళు పోయి విహారయాత్రకు పోవడం కోసం ఒక 2 బస్సులు 3 బస్సులు కానీ ఇచ్చి మా టేక్మోట్ల గ్రామ విద్యార్థులని ఒకసారి విహారయాత్ర తీసుకుపోవడం కోసం రమేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరూ ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాము.